మీకు ఇంతవరకు ఏ ఒక యూట్యూబర్ తెలుగు యూట్యూబర్ మీకు రేట్స్ చెప్పలేడు, నేను రేట్స్ చెప్తున్నా. సో సబ్స్క్రైబ్. ఓకే, 6 feet 7 feet గణేష్ అనమాట. ఇవి తయారయ్యి నార్మల్గా అక్కడ అమ్ముతున్నారు బేసిక్గా. సో ఈ షెడ్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద గణేష్లు, అంటే బాలాపూర్ గణేష్లు ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా భారీగా ఉంటాయి. అలాంటి గణేష్ విగ్రహాలే అలాంటి మోడల్లోనే కొన్ని గణేష్లు తయారు చేశారనమాట. సో గైస్, నా వెనకాల ఉన్న గణేష్ రేట్ మీరు ఎంతో గెస్ చేయగలుగుతారా? ఆ డోర్లో గణేష్లు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఉంటే నార్మల్ చిన్న చిన్న గణేష్లు ఉండొచ్చేమో, ఇళ్ళల్లో ఉంటాయి కదా అని అనుకోవచ్చు, కానీ చూపిస్తే ఆ డోర్ లోపల ఎంత పెద్ద గణేష్లు ఉంటాయో. సో వాట్సాప్ గైస్, ఇట్స్ యువర్ ప్రభాస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ మాత్రం నేను పోయిన ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్, ఈరోజు షూట్ చేసే వ్లాగ్ గురించి. లాస్ట్ ఇయర్ మనకి సిచ్యువేషన్స్ మన చేతిలో లేవు కాబట్టి చేయలేకపోతున్నాం. ఈరోజు మనం ధూల్పేట్ పోతున్నాం. ధూల్పేట్ల గణేష్లు, పతంగులు చాలా ఫేమస్ అనమాట. ధూల్పేట్ గణేష్ అంటే చిన్నప్పుడు మన అందరు ఫ్యాంటసీస్ అనమాట. బేసిక్గా ఎట్లా అంటే, రే మీరు ధూల్పేట్ గణేష్ పెట్టిర్రా, అరే వీళ్ళు ధూల్పేట్ గణేష్ పెట్టిర్రా అన్నట్టు, రే వీళ్ళది నార్మల్ గణేష్ రా అయినా తెచ్చిర్రు. సో మనం అట్లా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నాయి అనమాట. ధూల్పేట్ గణేష్ అంటే నిజంగా భగవాన్ దేవుడు అన్నట్టు చూస్తుండే పెట్టినారని. సో అదే మ్యాటర్ నుంచి మనం ధూల్పేట్కి వెళ్తున్నాం. ధూల్పేట్ల గణేష్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎట్లెట్లున్నాయి, రేట్లు ఏంది, అంతేంది, అంటే ఎట్లాంటి మోడల్స్ ఇవి, ఎట్లాంటి కొత్త డిజైన్, ఎట్లాంటి కళాకారులు ఎట్లాంటి కొత్తగా డిజైన్ చేసినారో అవన్నీ చూడబోతున్నాం అనమాట. సో ఒకవేళ మీరు నన్ను కొత్తగా చూస్తున్నారైతే నా పేరు ప్రభాస్, ఇది నా ఛానల్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ కొడితే యూట్యూబ్కి మన ఛానల్ ఉంది, అరే ఎవడో పోరాడు వ్లాగింగ్ చేస్తున్నాడు, జర నలుగురికి చూపిద్దాం అన్నట్టు యూట్యూబ్ కాక అట్లా మన ఆల్గోరిథంని ముందుకు దొక్కుతాడు అనమాట. సో ఇంత పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి ఆల్గోరిథంలు, ఇవి అవి మనకి ఎందుకు భయ అవన్నీ. మనమైతే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం. ధూల్పేట్ల గణేష్లను చూద్దాం. అండ్ ఈరోజు నాతో సాయి వస్తున్నాడు. సాయి వచ్చిన తర్వాత అక్కడ మనకి చోటు కలుస్తాడు, ఆకాష్. ధూల్పేట్లు ఉంటాడు వాడు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, మీట్ యు ఇన్ ధూల్పేట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడే మనం బాలాపూర్ గణేష్లు ఎక్కడైతే తయారు చేస్తారో ఆ ప్లేస్కి వచ్చేసినాం అనమాట. బాలాపూర్ గణేష్లు ఎక్కడైతే తయారు చేస్తారో ఆ ప్లేస్కి వచ్చేసినాం. బేసిక్గా మూర్తి కళాకారు అంట, ఓన్లీ వీళ్ళ దగ్గరనే బాలాపూర్ గణేష్లు తయారవుతాయి అనుకుంటున్నాం అని చెప్పి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. బేసిక్గా మనం బాలాపూర్ గణేష్ ఎక్కడ తయారు చేస్తారో చూడడానికి వచ్చామన్నమాట. మనకు అందరికి తెలుసు, మన హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలాపూర్ గణేష్ ఎంత ఫేమస్. సో ఇప్పుడు మన ఇంట్లోనే బాలాపూర్ గణేష్ ఉన్నాడు అనమాట. సో మీరు అక్కడ చేతి మీద కూడా చూడొచ్చు బాలాపూర్ అని. అక్కడ చెవులు కూడా ఊగుతున్న గణేష్ అనమాట బేసిక్గా. సో నేను ఇంతవరకు బాలాపూర్ గణేష్ ఆ మండపంలో చూడలే, కానీ ఫస్ట్ టైం మేకింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బాలాపూర్ గణేష్ చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నాకు చాలా క్రేజీ ఫీలింగ్, ఎందుకంటే ఇంతవరకు బాలాపూర్ గణేష్ బయట చూడండి, ఇట్లా తయారయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తే ఆ కిక్ వేరు ఉంటుంది బేసిక్గా. సో బేసిక్గా ఈ షెడ్లో ఏంటంటే బేసిక్గా మన ఫేమస్ కళాకారు ఈ బాలాపూర్ గణేష్ తయారు చేసే వాళ్ళు అనమాట. వాళ్ళని కళాకారు అంటుంటారు, చాలా ఫేమస్. సో ఈ షెడ్లో ఏంటంటే చాలా పెద్ద గణేష్లు, అంటే బాలాపూర్ గణేష్లు ఎలా ఉంటాయంటే చాలా పెద్దగా భారీగా ఉంటాయి. అలాంటి గణేష్ విగ్రహాలే అలాంటి మోడల్లోనే కొన్ని గణేష్లు తయారు చేశారనమాట. కేవలం బాలాపూర్ ఒకటే కాదు, బాలాపూర్ లాంటి గణేష్లు ఇంకో 5-6 ఉంటాయన్నమాట బేసిక్గా. సో నా వెనకాల మొత్తం బాలాపూర్ గణేష్ ఎట్లుంటాయో, సో ప్రతి ఒక్క విగ్రహం అదే దాదాపు మీరు చూస్తుండొచ్చు. పైన జూమ్ చేసి పైన గణేష్ హెడ్కి పైన ఉండే షెడ్కి ఎంత గ్యాప్ ఉందో, చెవులు ఊగుతున్నాయి, కళ్ళు మూసుకొని తెరుస్తున్నాయి. సో అది బాలాపూర్ గణేష్ యొక్క ప్రత్యేకత. సో ఇక్కడున్న మొత్తం అంతా కూడా బాలాపూర్ గణేష్ లాంటివి అనమాట. చాలా పెద్దగా ఉన్న గణేష్లు. ఇంకా బాలాపూర్ గణేష్ యొక్క కాస్ట్ అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా.
బేసిక్ ఏంటంటే ఇంకో షెడ్ అంటే ఎట్లుంటుంది అంటే ధూల్పేట్ ఏరియా మొత్తం ఒక వైబ్ ఉంటుంది అనమాట. ప్రతి దగ్గర మీకు గణేశులు కనిపిస్తాయి. అది ఇల్లు లోపలన్నా లేకపోతే ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటి సందులన్నా పెట్టుకొని అమ్ముకుంటాం, లేకపోతే సందు బయట మన ఇంటి బయట కూడా పెట్టుకొని అమ్ముకుంటాం అనమాట. అది ధూల్పేట్ బేసిక్గా చెప్పాలంటే. కైట్స్ అన్నప్పుడు కైట్స్ నడుస్తుంటాయి, లేకపోతే అదే గణేష్ అన్నప్పుడు గణేష్లు కూడా. సో ఇంకో షెడ్లో ఉన్నాం మనం బేసిక్గా. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇవి ఎన్ని ఫీట్ ఉంటాయి అన్న నార్మల్ గణేష్? 13 ఫీట్. ఇది 230. సో దాదాపు 13 ఫీట్. ఎంత ఉంటాయి నార్మల్? 55 అంట. 13 ఫీట్ 55. 13 ఫీట్ కానీ 55 అంట. చూసుకోండి. మీకు ఇంతవరకు ఏ ఒక యూట్యూబర్ తెలుగు యూట్యూబర్ మీకు రేట్స్ చెప్పలేడు, నేను రేట్స్ చెప్తున్నా. సో సబ్స్క్రైబ్. ఓకే. సుందర్ కళాకార్ గారి మండపం ఎక్కడ ఉంటుందని. సో ఇప్పుడు మన వెనకాలనే సుందర్ కళాకార్ గారి మండపం ఉందన్నమాట. అది అంటే చెప్పాల్సిన పేరు కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. గణేష్ కళాకార్ అంటే చాలా ఫేమస్ ఆయన. సో ఆయన ఈ ఇయర్ ఎలాంటి మోడల్స్ గణేష్ ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్, నా వెనకాల ఉన్న గణేష్ రేట్ మీరు ఎంతో గెస్ చేయగలుగుతారా? 2 lakhs. సో మన వెనకాల ఉన్న గణేష్కి అయితే కింద తొడలు మొత్తం మనకి అది క్లాత్ కూడా కవర్ చేసారు. ఫ్యాట్ గణేష్. సో లంబోదర్ గణేష్ బేసిక్గా చెప్పాలంటే తొడ దగ్గర మొత్తం క్లాత్తో అంటే పంచ టైప్ అనమాట. సో చూసినా ఒక్కొక్క కళాకారు నుంచి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క కళాకారుకి ఇంకో కళాకారు ఆయన ఒకలాగా తయారు చేసి ఈయన ఇంకో టైప్ అనమాట. అట్లా ఇన్నోవేటివ్గా తయారు చేసి అందుకే ధూల్పేట్ స్టాండ్అవుట్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. బేసిక్గా గణేష్ అంటే ధూల్పేట్, పతంగ్ అంటే ధూల్పేట్. వెనకాల మీకు డోర్ కనిపిస్తుందేమో, ఆ డోర్లో గణేషులు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఉంటే నార్మల్ చిన్న గణేషులు ఉండొచ్చేమో, ఇళ్ళల్లో ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ చూపిస్తే ఆ డోర్ లోపల ఎంత పెద్ద గణేషులు ఉంటాయో. చలో. మహారాష్ట్ర ముంబై టైప్లో గణేష్ ఉంటాయి కదా, అట్లాంటి టైప్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది ఇంకో టైప్ ఆఫ్ కళాకారు అనమాట. టోటల్ మహారాష్ట్ర ఉంటాయి. ఇందాక మనం డిఫరెంట్ చూసినాం. వెనకాల ఫ్రేమ్ ఇది అది. ఇక్కడ మనకి వెనకాల చూస్తే గణేశుడు కూర్చొని అంటే లైక్ మహారాష్ట్ర టైప్ అనమాట. వెనకాల కనిపిస్తుంది గణేశుడు ఈజీగా 20 to 25 feet మధ్యలో ఉంటాడు అనమాట. క్రేజీ అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు ఒక్కొక్క గణేష్కి ఒక్కొక్క అంటే ఆ మెడలో షాల్వా అవన్నీ మీకు కనిపిస్తుంది. చిన్న డీటెయిలింగ్ కూడా చాలా ప్రీషియస్ అనమాట ఇక్కడ. సో అది
అన్నిట్లో ఈ గణేష్లు బెస్ట్ అని చెప్పొచ్చు బేసిక్. ఎందుకంటే మహారాష్ట్రన్ టైప్ కాబట్టి క్రేజీ అసలు. ఆ త్రిశూలాలు కూడా క్రేజీ అంటే క్రేజీ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి నేను ఇంతవరకు ఇన్ని మండపాలు చూసిన. ఆ రోజు స్పెసిఫిక్గా గణేష్ పండుగకి ఒక 2-3 డేస్ ముందు నుంచి ఈ ఏరియా దుల్పేట ఏరియా పూర్తిగా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఎటు చూడండి అటు క్రేన్లు మళ్ళీ గణేష్ అప్పుడు కూడా వచ్చి వ్లాగ్ తీస్తా బేసిక్గా. ఆ వైబే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే క్రేజీ అంటే క్రేజీ. సో 5-6 feet ఒక 7-8-10 ఉంటుంది, 10 వరకు ఉంటుంది ఈ గణేష్. అండ్ ఇది కూడా అంతే, మహారాజా గణేష్ 10-11 వరకు. ఇది కూడా అన్ని మహారాజ్ గణేష్లు బేసిక్గా. అన్ని ఇక్కడ ఉన్నవన్నీ మహారాజ్ గణేష్లు అనమాట కూర్చొని. అండ్ మీకు అన్నిటికంటే చాలా బాగున్న గణేష్ గరుడ మీద ఉన్నాడు గణేశుడు. ఇది ఎన్ని ఫీట్స్, దాదాపు ఒక 7-8 ఉంటుంది, 6 to 7 గ్యాప్లో ఉంటుంది. చాలా బాగుంది. అండ్ సో ఈ గణేష్ స్పెసిఫిక్గా ఈ గణేష్ రేట్ వచ్చేసి మనకి 21,000 ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ డీటెయిలింగ్కే చాలా కాస్ట్ ఉంటుంది బేసిక్గా. చాలా అంటే చాలా అందంగా తయారు చేసినారు ఈసారి గణేష్లు. సో ఇక్కడ చిన్న గణేష్ ఒక 3-4 feet సింహం మీద కూర్చున్న గణేష్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇంకో కవర్డ్ గణేష్ చాలా అంటే చాలా బాగుంది. వెనకాల ఓ మంచి ఫ్రేమ్ లాగా. ఇక్కడ పీకాక్ మీద కూర్చొని ఉన్నారు గణేష్. ఇది మన గురించి ఓపెన్ చేసింది ఇక్కడ. సో ఈ గణేష్ వావ్ అసలు పూర్తిగా కూర్చున్నాడు. ఒక గణేష్ నుంచి ఇంకో గణేష్కి అసలు చిన్న సిమిలారిటీ కూడా లేదు. అన్ని వెరైటీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకదానికి సంబంధించిందే లేదు. మ్యాక్సిమం ఒకటే మోడల్లో 2-3 ఉంటాయి, కానీ దానికి మించి ఎక్కువ ఉండవు. మీరు చూసిన గణేష్లు మీరు పండగ 5-6 days ముందు వస్తే రేట్లు చాలా హై ఉంటాయి. కరెక్ట్ ఒక 10 days 2 weeks ముందు వస్తేనే సెట్ ఉంటాయి రేట్స్. కాబట్టి మీరు మాట్లాడుకునేది ఉంటుంది, బుక్ చేసుకొని పండగ 2-3 రోజులు ఉన్నప్పుడు గణేషుని తీసుకెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. సో అది మ్యాటర్. ఒకవేళ ధూల్పేట వస్తే పక్కా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, ఆన్సిక గణేష్ మార్కెట్. సో గైస్ ఇప్పుడైతే బేసిక్గా మనం వచ్చేసినాం. అంటే ఇక్కడ బేసిక్గా ఒక గణేష్ తయారు చేస్తున్నారు. బేసిక్గా ఒక 20-22 feet గణేషులు. అంటే ఇది బేసిక్గా రాజా సింగ్ ఫంక్షన్ హాల్ అంటారంట దీన్ని. సో అక్కడ చాలా వర్క్ నడుస్తుంది. సాయి ఒకసారి అది చూపి. అక్కడ దాదాపు గణేష్ ఒక 22-23-25 వేసుకోండి, 25 feet గణేష్. ఎంతమంది ఒక 5 members పని చేస్తున్నారు. అదొక ఫ్రంట్ ఫేస్ బేసికల్గా. అండ్ మీరు చూసినట్టయితే అక్కడ ఆల్రెడీ తయారైపోయిన గణేషులు కూడా ఉన్నాయి. సో నాకు అది ఫ్రంట్ పార్ట్. సో అట్లాగే ఉంటుంది బేసిక్గా. ఫ్రంట్ పార్ట్ తయారు చేసి బ్యాక్ పార్ట్ అని. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇట్లా బ్యాక్ పార్ట్ కూడా యాడ్ చేస్తారనమాట. నా వెనకాల అయితే ఫ్రంట్ పార్ట్ నడుస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్. సో బేసిక్గా గణేష్ ప్రాసెస్ అట్లా ఉంటుంది. ఒక చిన్న అట్లా రబ్బర్ మౌల్డ్ ఉంటుంది. బేసిక్గా రబ్బర్ మౌల్డ్లో మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేస్తారనమాట. సో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ గణేషులు ఎట్లా తయారు చేస్తారు, తయారైన తర్వాత ఏంది ప్రాసెస్, దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషులు ఏంది ఎట్లెట్లున్నాయి అనేవి కూడా చూపిస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బెల్ కొట్టు, చికెన్ తిన్న కొట్టచ్చు ఏం కాదు. సో ఇట్లుంటుంది అనమాట పబ్లిసిటీ బేసిక్గా. ఇక్కడ మన తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? ఆతిఫ్ నగర్. సో బేసిక్ ఎట్లుంటుంది అంటే ఇట్లాంటి అంటే మనం ఈ ఏజ్లో ఉన్నప్పుడు బేసిక్గా ప్రతిరోజు ఇట్లా గణేషులు తయారు చేస్తుంటే అక్కడికి వచ్చి చూడడం, వెళ్ళడం, అరే ఈ గణేష్ బుక్ చేద్దాం, ఆ గణేష్ బుక్ చేద్దాం అని ఉంటుంది మనకి బేసిక్గా. సో మీరు అంటే ప్రతి ఒక్క చైల్డ్హుడ్లో ఎట్లుంటుందంటే ఇంకా మనకి ఆ గణేష్ పండుగ ముందు 10 రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఏ గణేష్ బుక్ చేద్దాం, ఏ గణేష్ కొందాం, పోయి ప్రతి ఒక్కరు అంతే కదా బేసిక్గా. మీ మైండ్లో కూడా అంతే ఉండొచ్చు. అవునా, ఎన్ని ఫీట్స్ పెడదాం అనుకుంటారు మీరు గణేష్? జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఫస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా తయారైంది ఇది ఉంటుంది. దాని తర్వాత వైట్ ప్లాస్టరింగ్ పడుతుంది. ఆ వైట్ ప్లాస్టరింగ్ తర్వాత ఇట్లా కలర్ అయిపోతుంది అనమాట. ఇది ప్రాసెస్ బేసిక్గా. వైట్ ప్లాస్టర్ అంటే తయారవడం, కొంతసేపు ఆరబెట్టడం, దాని తర్వాత వైట్ ప్లాస్టరింగ్ అయిన తర్వాత కలరింగ్ వేయడం. ఇది ప్రాసెస్. గణేష్ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తయారవ్వాలంటే. గైస్ ఈ బ్లాగ్ తింటే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇట్లానే క్రేజీ బ్లాగ్స్ నేను మళ్ళీ వస్తుంటాను ముందుకి. అంటిల్ దెన్ చిలాక్స్. ఈ వ్లాగ్ ఇంత బాగా రావడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ కారణం ఇట్రా వీడియో మా చోటు. చోటు థ్యాంక్స్ చోటు. మా చోటు ఉన్నందుకు మా చోటు ఉన్నాడు కాబట్టి నాకు ఇంత వ్లాగ్ వచ్చింది. సో
సో జస్ట్ నీ దగ్గరికి ఎప్పుడు వస్తానంటే ఓన్లీ పతంగుల పండుగకి గణేష్ పండుగకి ఇంకెప్పుడు రాను. మాతలకు కూడా వస్తా అప్పుడంటే దుర్గామాతకి అప్పుడప్పుడు కూడా చూద్దాం. సో అది గైస్ చోటు థ్యాంక్స్. బాయ్ బంద్ చేయి. ఛానల్ని చూసే వాళ్ళు ఏం చేయాలి?